మన ప్రభునటువంటి యేసుక్రీస్తు వారి నామమున షాలేం స్వరం సూచన మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు. దేవుని మహాకృపలో మరొక రోజు దేవుని వాక్యం వినే గొప్ప భాగ్యం. విపరీతమైన ఎండలు ఒక పక్క, ఇంట్లో ఉండలేము, బయట ఉండలేము, శరీరాలు సహకరించడం లేదు. ఒక పక్క ముసల ముతకోలు తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడ చూసినటువంటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎలాగుంటే ఇది యుద్ధ భూమిలాగుంది. ఏ యుద్ధ భూమి అంటే ఒక పక్కేమో పాకిస్తాను ఇండియా యుద్ధం జరుగుతుంది, మరొక పక్క జీవిత యుద్ధం ఎండతో పోరాడుతున్నాం. ఇట్లా జీవితాల్లో మధ్య కొట్టుమిట్టాడుతూ రాత్రివేళ ప్రశాంతంగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం వింటే ఎలాగుంటుందంటే, ఎర్రటి ఎండలు వచ్చినప్పుడు చల్లటి నీళ్ళు ఇస్తే ఎంతగా నెమ్మది పడతాడో అలాగే దేవుని వాక్యం చేత దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం ఎలా అయిపోతుంటే చక్కగా ఆ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుని వాక్యం ద్వారా మనం ఏమైపోతుంటే చల్లబడిపోతాం. మన హృదయాలంతా వెలిగించబడుతుంది, మన హృదయాలంతా నెమ్మదిపరచబడుతుంది, ఆదరించబడగలం. ఏమండి ఎలాగుంటుందంటే, ఈరోజు భర్త బయట వెళ్ళి భార్య ఫోన్ చేయకపోయినా, లేదా భర్త భార్యకి ఫోన్ చేయకపోయినా ఎలా ఉంటుందంటే, ఏమి ఫోనే చేయలేదు ఇంతవరకు, ఏమైనాడు పోయినాడు ఊరికి పోయినా ఇంకా తెల్లేదే, వెంటనే ఫోన్ చేయి, ఏమయ్యా ఎంచోపోయా ఒక్క మాట చెప్పి నేను ఊరు చేరని చెప్పడొచ్చు కదా, నువ్వేమైనామో నేనేమైనామో అని. ఇరు కుటుంబాల్లో వేదన ఎలాగైతే ఉంటుందో భక్తుని జీవితంలో భగవంతునితో కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా మీకు బాగా అర్థమైతే, బిడ్డ కాలేజీ పంపించావు లేదా స్కూలు పంపించావు, ఆ బిడ్డ సాయంకాలం 5 రావాల్సిన వాడు 6 అయినా రావు 7 అయినా రాకపోతే నీ మనసు ఎలా ఉంటుందంటే, బిడ్డ ఇంకా రాలి, ఎంతమందికి ఫోన్ చేస్తావు, ఎంతమంది ప్రయత్నిస్తావు, ఆ స్కూలు కావచ్చు లేదా కాలేజీలు కావచ్చు, ఆ బిడ్డ వచ్చేదాకా నీకేముండదు తెలిసిన నెమ్మది ఉండదు. ఈ రాత్రి వేళ కూడా దేవునితో అట్టి బంధం చేత నీవు ఈరోజు నా ప్రభువుని కలవాలి, ఈరోజు నా ప్రభు మాట వినాలి, ఈరోజు ఆయన వాక్యం చేత నేను ఆదరించబడాలి, ఆయన వాక్యం చేత నేను బలపరచబడాలి అనే తృష్ణ అనే వాంఛ నీకు ఉండాలి. ఉదయం అంతా పనిచేసిన వాడు సాయంకాలం అతనే వేడి నీళ్ళ స్నానం చేసి చక్కగా అంత భోంచేసి పడుకుంటే ఎంత తృప్తిగా నిద్ర వస్తుందో, ఇంకా ఏసీ కింద పడుకో చల్లగా ఇంకా పరవశించిపోతాడు, ప్రపంచం దొరికొచ్చేస్తాడు. భక్తుడైన వాడు చక్కగా వేడి నీళ్ళ స్నానం కావచ్చు, ఏదో స్నానం చేసి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విని ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని కాలం ముగిస్తే, ప్రార్థనతో ఉదయం ప్రభువుతో ప్రారంభించబడి నీ జీవితం ప్రభువుతో ముగించబడితే అది గొప్ప భాగ్యం, అది గొప్ప ధన్యత, అది గొప్ప ఆశీర్వాదం. దేవునితో ప్రారంభించబడాలి, దేవునితో ముగించాలి. ఎందుకో తెలుసా, వీటి మధ్య బంధం కాపాడేది దేవుడే. దేవుడు నేను కాపాడుతున్నాడు కాబట్టి నువ్వు బాగున్నావు, దేవుడు నేను రక్షిస్తున్నాడు కాబట్టి నువ్వు బాగున్నావు, దేవుడు నిన్ను పోషిస్తున్నాడు కాబట్టి నువ్వు బాగున్నావు. ఈరోజు చూడండి, ఈ వారంలో కొంత ప్రమాదం కలిగింది, అయినా దేవుడు కాపాడాడు. ప్రభు సహాయం, ప్రభు దీవెన. ఒకవేళ ఇంకేదైనా మేజర్ కాబట్టి అయిపోయింది, మరీ ఓవర్గా జరిగితే ఏం చేయగలం? పడకలో ఉంటే ప్రసంగాలు మేము చేయగలమా? దేవుడు తన కృపలో ఇలా ప్రకటించడానికి కొరకే దేవుడు మమ్మల్ని కాపాడుతూ ఏం చేస్తాడు? నడిపిస్తాడు. గడాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడినట్టుగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ప్రియులారా, ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువుకునే ముందు ప్రార్థన చేద్దాం, తర్వాత వాక్యాన్ని చదువుకుందాం. మహాగణుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఎంతోమంది బలహీనలు కలిగి ఉన్నారయ్యా, బిడ్డల కొరకు ప్రార్థించమన్నారు. హాస్పిటల్లో పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు, ఎండ వేడిమి తట్టుకోలేక బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. దీర్ఘకాల స్వల్పకాల వ్యాధులతో ఎక్కడ చూసినా ప్రభువా, రకరకాల క్యాన్సర్ జబ్బులు, రకరకాల ఆపరేషన్స్లో అయ్యా తండ్రి ప్రభు ట్రీట్మెంట్లో చాలా వరకు బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. మీ కరికరి దయచేయండి, ఆదరించండి ప్రభువా, స్వస్థపరచడం నాయన. ఈ రాత్రి నీ వెలుగులోనికి వచ్చాం, నీ ముఖ దర్శనం చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. నీ ఎదుట ప్రభు ఎదురు చూస్తున్నాం, నువ్వు మాతో ఏం మాట్లాడతావని నిరీక్షణతో నీ వైపు చూస్తున్నాం. మీరు మాతో మాట్లాడే సహాయం చేయమని వాక్యం ద్వారా ప్రభు కుటుంబాలు మీరు బలపరచండి. ఏ కుటుంబంలో సమాధానం లేదో, సంతోషం లేదో, ఆరోగ్యం లేదో, ఆనందం లేదో, అద్భుతాలు లేదో వారికి మీరు దయచేయతేవా. పిల్లలు ఎంతోమంది పరీక్షలు రాస్తున్నారు ప్రభు, సప్లిమెంటరీ ఉంది, మరి పరీక్షలంతటిలో మీ తోడు దయచేయమని మంచి మరి ప్రభు పర్సంటేజ్తో కొంత తక్కువైందని మరలా ఇంప్రూవ్మెంట్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. అలాగే ముందు ఉన్నటువంటి డిఎస్సి, అలాగే ఎంసెట్ ఎగ్జామ్లు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ మనలో జరగబోతున్నాయి ప్రభు. ఈ కరికరి కొరకు ప్రార్థిస్తున్నాం, పరీక్షలు మీ తోడు దయచేయమని. ఈ రాత్రి ప్రసంగాలతో మాతో మాట్లాడమని,
రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట వాక్యం కొరకు మిస్సులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రజలారా, ఈ రాత్రి దేవుని వాక్యం క్రైస్తవ స్తోత్రులుగా మనం దేవుని వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. అందుకు నతానీయేలు, నజరేతులోని మంచిదేదైనా రాగలదా అని అతని అడుగగా, వచ్చి చూడుమని పిలుపు అతనితో అనెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో మనం చదువుకున్నట్టుగా ఏం చదువుకున్నాం? అందుకు నతానీయేలు, నజరేతులోని మంచిదేదైనా రాగలదా? యేసయ్యకు సాటి రాగలదా కదండి. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం, నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా. ఇటీవల నేను మరి కొన్ని విషయాలు మీకు చెబుతూ వచ్చాను. ఇక్కడ మనం గమనం చేస్తే ఏం చదువుతున్నాం? నతానీయేలు నజరేతులో నుంచి, ఏమండి, నజరేతు నుంచి ఏదైనా రాగలదా? ఇక్కడ యేసు ప్రభు వారు నజరేతులో ఉన్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు వారు గురించి మనం చదువుతూ వస్తే గలిలయ జిల్లాలలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. నజరేతు, బెత్లెహేము కదండి, ఇంకా కపెర్నహూము, తర్వాత యోర్దాను, ఇలాగూ కొన్ని ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం ఎరుగుతాం. యోధా, బెత్లెహేము అని ఇంకా రకరకాల స్థలాలు జిల్లాల్లో కొన్ని యొక్క ఊర్లు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా కాలనీ ఉంది కానీ పంచాయతీ లాగా అనుకోండి, పంచాయతీ లాగా ఆడడం ఉన్నట్టుగా మనం గమనించాలి. అయితే ఇవి కొన్ని స్థలాల్లో కొన్ని సముద్ర తీరాలు కూడా ఉన్నాయి, కొన్ని సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని లోపల ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా గలిలయ జిల్లాలో ఆయా స్థలాల మధ్యలో కొన్ని ఊర్ల పేరుతో నిలబడి మనం ఎరుగుతాం. ఇంతకుముందు మనం చదువుకున్న కపెర్నహూమా అని మనం చదువుకున్నాం. కపెర్నహూమును గురించి కూడా మనం విన్నాం. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క సంభవం, ప్రభు యొక్క జీవితం చూస్తాం. యేసు ప్రభు వారి గురించి మనం చదువుతూ వస్తే ఆయన గురించి మనం గమనం చేసినప్పుడు చూద్దామండి. ఇక్కడేమో నజరేతు అనే మాట మనం చూస్తున్నాం కదా. ఇదే మాట లూకాసు వార్త 2:2లో రాయబడిన మాట మనము మత్తయి సువార్తలో కూడా రాయబడుతుంది. ఆ తర్వాత మార్కు సువార్తలో కూడా రాయబడుతుంది. మార్కు సువార్త చూడండి కావాలంటే. మార్కు సువార్తలో దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. అక్కడ ఏం రాయబడుతుందంటే యేసు ప్రభు వారి గురించి రాయబడినటువంటి విషయాలు మనం గమనించవచ్చు. యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నాడంటే, యేసు ప్రభు వారిని గురించి రాయబడుతూ ఆయన నజరేతులో ఉండి ఆయన లోబడుచు ఉండేనే మాట కూడా మనం చదువుకోవచ్చు. ఎక్కడ నుంచి? నజరేతులో ఉండినట్టుగా రాయబడుతుంది అనమాట. అంటే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు నజరేతులో ఉండి ఆయన లోబడినవాడు అన్న మాటలు కూడా ఈ గ్రంథంలో మనము ఆలోచించవచ్చు. అంటే 4 సువార్తలలో ప్రభుని యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నటువంటి విధానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రభుని గురించి చాలా వివరంగా రాయబడ్డాయి. ఇంకా మనం 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయంలో 14వ వచనం చదువుదాం రండి. 4:14లో ఆ ప్రదేశం అంతటా వ్యాపించను రాయబడి 4:14 రాయబడే మాట. ఆ తర్వాత 16వ వచనం, తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. ఇక్కడ గమనిస్తున్నారా? అదే 51వ వచనం చదువుకుందామా. ఎక్కడ? లూకాసు వార్త 2:51 రాయబడే మాట. బయలుదేరి నజరేతుకు వచ్చెను, వారికి లోబడి ఉండేరు. ఇక్కడ మీరు గమనించండి, ప్రతి పదములో ఏమైనా చదువుకుంటున్నాం? నజరేతు, 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 నజరేతు వాడ అని మనం కూడా కొన్ని సందర్భాల పాటల్లో కూడా మనం పాడుతున్నాం. నజరేతులో ప్రభు యొక్క కార్యాలు, నజరేతులో జరిగినటువంటి విషయాలు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న మూలవాక్యం ఏం చదువుకున్నాం? మూలవాక్యం యోహాను సువార్తకు వద్దాం రండి. యోహాను సువార్తకు వస్తే ఒక సంభవం జరిగినట్లుగా మనం గమనిస్తాం. వాటన్నిటి మీద ధ్యానం కాదు కానీ ఈ రాత్రి నజరేతు అనే మాట మీద నేను ప్రతి బుధవారం ఈ గ్రంథంలో ఊరి పేర్లు గురించి చదువుతున్నాను. నేను ఒక్కొక్క ఊరిలో జరిగినటువంటి సంభవాన్ని గురించి మీ ఎదుటికి నేను తీసుకుని వస్తూ ఉన్నాను. ఇప్పుడు నజరేతులో ఉంచి మంచిది ఏదైనా రాగలదా అంటే, ఇప్పుడు నజరేతులు ఎవరు ఉన్నారు? నజరేతులు యేసు ప్రభు వారు ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే, మంచోడా కాదా?
దేవుడు మంచివాడు. యేసు ప్రభువారు యెహోవా మంచివాడని బైబిల్లో ఉంది, ఉందా లేదా? యెహోవా మంచివాడు. ఎంత మంచివాడంటే అంత మంచివాడు. ఈ భూలోకంలో ప్రభు లాంటి మంచోడు ఎవరు కూడా లేదు. ఆయన కొడుతూ ఉంటే, ఆయన గుద్దుతూ ఉంటే అన్నిటిని భరించాడు. అంత మంచోడు ఈ భూమి మీద ఇంకెవరు లేదు. మన కానీ ఏమిటి అంత, ఎందుకంటే బండిలో పోతానేనా, బండిలో బతు అని ఊసినాడుకో మన మీద, ఏమనుకుంటున్నారు, బండి ఆపి ముందు ఆపి ఫస్ట్ వాళ్ళలాగా కొడతాం మనం. ఏమనుకుంటాం, మొక్క మీద చూసే బుద్ధి లేదు నీకు, ఎక్కడ ఊసేది దారి తెలియదు నీకు అంటాం మనం. యేసు ప్రభు వారి మొక్క మీద ఉమ్మి వేసిన, ఆయన మొక్క మీద గుద్దిన, వెంట్రుకలు ప్రీకి వేసిన, పక్కన బల్లెపోటు పొడిచిన, సులువు మాను మీద మోసిన, ఆయన పెట్టిన ముళ్ళ కిరీటం గుచ్చిన, అన్నిటినీ భరించాడు. అంత మంచి ఆయన ఎవరైనా ఉన్నారా? అంత మంచి ఆయన ఈ భూమి మీద ఎవరైనా కనిపిస్తారా? ఏ వ్యక్తి లేరు. మనకైతే ఆ సహనం, ఆ దీర్ఘశాంతం, ఆ ఓర్పు, ఆ దయాళుత్వం, ఆ మంచితనం, ఆ ఆశా నిగ్రహం మనకు లేదు. ఇది ఎవరికైనా ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే. యెహోవా మంచివాడిని మనం ఇర్మియా గ్రంథంలో చదువుతాం. ఎలాంటి వాడైనా, నజరేతులోంచి ఏదైనా మంచిది రాగలదంటే ఆయన మంచివాడు. ఏ మంచివాడు? పాపిని పరిశుద్ధంగా మార్చిన మంచివాడు ఆయన. అక్రమంలో అన్యాయంగా ఉన్న వారిని మార్చిన వాడు మంచివాడైన. అది మంచి అంటే అది చెయ్యాలి మనం. యేసు ప్రభువులు ఏం చూస్తామంటే పాపిని పరిశుద్ధులుగా మార్చిన మంచి కార్యం. ఒక ఆమె వ్యభిచారం చేస్తూ ఉంటే, అమ్మా నువ్వు వ్యభిచారంలో ఉన్నావు, నీకున్నవాడు కూడా నీ వాడు కాదు, నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్తే, నీకు 5 ఉన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడు. ఎక్కడ యోహాను సువార్తలోనే 4వ అధ్యాయంలో సమరస్తుని గురించి మాట్లాడితే, నిజమే చెప్పావయ్యా అని చెప్పింది. అంటే యేసు ప్రభు వారి జీవితాలు మార్చే మంచివాడు. రోగాలతో ఉన్నవాడిని దేవుడు స్వస్థపరిచినవాడు. అంటే ఇది ఏ కార్యం? ఇది మంచి కార్యం. ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చి అడిగితే కాదనకుండా ఇచ్చేవాడు. నా పేరట మీరు నన్నేమడిగినా నేను చేస్తానన్నాడు ఆయన. నా పేరట మీరు నన్నేమడిగినా చేస్తాడు అంటే అడిగితే ఇచ్చేవాడు. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళా? ఈకపోతే చెడ్డోళ్ళు, కానీ ఇస్తే మంచోళ్ళుగా. మనం అడిగినప్పుడంతా డబ్బు ఇచ్చినాం అనుకోండి పిల్లడికి, మా డాడీ మంచిది, మా డాడీ మంచోడు, మా మమ్మీ మంచిది. అదే కానీ అంటే మా డాడీ బలి చెడ్డోడు, డబ్బే ఈడురా పిసినారా అంటారు. ఇస్తే మంచోడు, ఈకపోతే చెడ్డోడు. ఆలోచించండి, మన ప్రభువు మంచివాడు అనడానికి ఏం తెలిసిన, అడిగింది అని దేవుడు అడుగుడి భూదిగంతముల వరకు సొత్తుగా ఇస్తాడు ఆయన. నువ్వేమని అడుగు. యోహాను పత్రిక అన్నాడు, మీరు నా పేరట నన్నేమడిగినా నేను ఇస్తాడు. కానీ మనకు అడిగేది చేతకాల. అడగాల్సిన రీతిలో అడగలేక, ఉండగలిగిన రీతిలో ఉండలేక మనం పోగొట్టుకుంటున్నాం. నిష్ఠ గరిష్ట లేకుండా కుదరదు. బయోమెట్రిక్ లేకుండానే మన తమ్ము ఓపెన్ కాకుండా ఏమైనా ఆన్లైన్ వస్తున్నాయా? రావడం లేదే. అలాగే దేవుని దగ్గర మన ముద్ర లేకపోతే మనం అడిగినంత రావు. నేను అడిగితే రాలేదే, నేను అడిగితే రాలేదే, నేను అడిగితే రాలేదే, నేను అడిగితే ఎటొస్తుంది? మనం సరిగ్గా ప్రభువుతో ఉండకపోతే సరిగ్గా మనకేమి రావు. ఏమంటే అర్థమైతే మనం ఇచ్చేదేమో మనం సరిగ్గా దేవునితో ఇవ్వకపోతే ఆయన మనకు కూడా ఏవి ఇయ్యడు. ఆ రోజు రోగగ్రస్తులు వస్తే దేవుడు వారి రోగాన్ని చూసి దేవుడు స్వస్థపరచడు. అందుకే ఆయన మంచివాడు, యెహోవా మంచివాడు. నజరేతులో నుంచి ఏదైనా మంచిది ఏదైనా రాగలదా? వీళ్ళిద్దరూ మాట్లాడుతున్న సందర్భం ఇది. ఫిలిప్పు నతానీయుల మధ్య జరుగుతున్నటి సంభాషణలో చెప్పాడు, నజరేతులు ఏందో మంచివాడు ఆయనే. ఆ కింద వచ్చిన రాస్తారు కదండి, ఆయన గురించి ఏం రావేస్తాడు చూద్దాం. యేసు నతయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతనింది ఏ కపటము లేదు. వీళ్ళిద్దరు గురించి మాట్లాడుకుంటే ప్రభు వాళ్ళ గురించి చెప్తాడు. అది ఆయన మంచి. నిన్ను చూసి నువ్వు మంచోడ కాదని చెప్పాడు ఆయన. నిన్ను చూసి అమ్మా ఈరోజు రండి మేము చూస్తామా, చాలామంది చెట్ల కాడ కూర్చొని ఎన్నో రకాలు చూసుకుంటారు. చేతులు చూసుకుంటే వచ్చేది కాదు, జీవితం చూసుకోవాలి మనం ఎంత మంచోళమో కాదనేది. నీ మనస్సాక్షి చెప్పని నువ్వు మంచివాడువా కాదు, నీ కళ్ళు చెప్పది మంచిదా కాదా, నీ నోరు నిన్ను గురించి చెప్పేది మంచిదా కాదా, నీ చేతులు నీ పాద చెప్పేది నువ్వు చేసింది ఈరోజు మంచిగా చూడు అనేది నీ దేహం, నీ శరీరం, నీ మనస్సు నిన్ను చెప్తే నువ్వు మంచోడు. నీ మనస్సాక్షికి చలో రే నీ మనస్సాక్షి చెప్పు అంటాడు. కొంతమంది ఒంట్లు వేసుకుంటారు. నిజంగా చెప్ప, తల్లితోడు చెప్పా, అమ్మతోడు చెప్పా, బైబిల్తో చెప్ప, ఒట్లే ఉడికి కావాలి.
ఒట్టు కాదు కావాల్సింది. ఏమండి, మనలో గుట్టేది వండుకుంటే చాలు. మన జీవితాలు ఒట్టు ప్రాముఖ్యంగా ఒట్టు కూడా కడుపులో చెప్పుకుని ప్రభువా దేవుడా యేసయ్య స్వామి అయ్యో ఎన్నో ముట్లు వేసుకుని ఏదో తెలిసి లేక చేయనాను అట్ట చెప్పేవాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. అది అవసరం లేదు. యెహోవా దృష్టికి మనం బాగుంటే చాలు. బైబిల్ అది రాయబడి. ఎవరి దృష్టికి బాగుండాలి? నీ మనసాక్షికి, నీ దేవుని దృష్టికి నువ్వు నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి. లోకములో లోటుపాట్లు ఉన్నా సరి చేసుకుని మారాలి. ఎప్పుడు ఒకే జీవితం కాదు కదా, ఎప్పుడు ఒకే విధం కాదు కదా. మార్పు లేకుండా మన జీవితం ఉండదంటే అది కాదు, మారాలి. అందు కదా చాలాసార్లు మారాలి నీ మనసే మారాలంటారు. అయ్యా దేవుని వాక్యం ఉంటుంది, మీరు నన్ను ఏమడిగి నా పేరట చేస్తాను. అయితే ఆయన చేయడానికి మంచివాడు. ఆయన నీ జీవితాల్లో అద్భుతాలు చేయడానికి యెహోవా మంచి కార్యములు చేసేవాడు ఆయన. అందుకే నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలిగితే వచ్చాడు. ఆ ప్రభువునటువంటి యేసుక్రీస్తు రాకపోతే ఈరోజు మన జీవితానికి వైభోగం కదండి. రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే రాజ్యమే ఉండేది కాదు. అల్లా కొల్లవరు రాజ్యం. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు రాళ్ళు లేజ ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో తొలగినట్టు తొలిగి ఉంటాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తాను రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాలు దానికి శిరస వహిస్తుంది. ఆయన రాసినటువంటి చట్టం, ఆయన రాసినటువంటి న్యాయ విధులు, ఆయన రాసినటువంటి ఆ యొక్క రాజ్యాంగ హక్కులు మార్చడానికి ఇక వీలు లేదు. అది మానవ లోకానికి ఆ త్యాగమూర్తి చేసినటువంటి ఆ బలమైనటువంటి ఆయుధం. కలం అతని జీవితానికి కార్యాలు జరిగించగలిగింది. దేవుని వాక్యం మనం గమనిస్తూ ఉండక ప్రభువు యెహోవా మంచివాడు కాబట్టి ఆయన మంచి కార్యాలు చేశాడు. ఆ మాట మనం చూసి యెహోవా మంచి కార్యములు జరిగించినవాడు. అయితే ఈరోజు మనం చేయాల్సిన మంచి కార్యాలు ఏంది? ఎట్లా చేయగలం మంచి కార్యాలు? ఎట్లా చేయగలం మంచి కార్యం? ఆ రోజు యేసుప్రభు చేశాడు. నజరేతులో మంచిది ఏదైనా అంటే మంచిది వచ్చింది, ఆయన చేశాడు ఆయన కార్యాలు. ఆయన తర్వాత ఎవరు మిగిలాం? నువ్వు నేను మిగిలాం. ఇప్పుడు మంచి కార్యాలు ఎవరు చేయాలి? సత్యనాలు చేస్తారా? బతుకునాలు చేయాలా? బతుకునాలు చేయాలి. ఇప్పుడు మనం సత్య బతుకున్నావా? ప్రభువులో బ్రతికించబడిన వారం, మన పాపాలు క్షమించబడిన వారం. అయితే ఇప్పుడు మనం బ్రతికి ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? తిమోతి పత్రికలో చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం మనం చదువుకుందాం. రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనను ప్రార్థనను యాచనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. రైట్, చదువుదాం. ఆనాడు ప్రభు మంచి కార్యాలు చేశాడు. మంచిదేదైనా రాగలిగితే మంచిది నజరేతులోంచి వచ్చింది. ఇప్పుడు నీ దగ్గర నా దగ్గరికి వచ్చింది. ఈరోజు నువ్వు చేయవలసిన మంచి కార్యం ఏది అంటే 10 మంది కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయడం మంచి కార్యం. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. నేస్తమా క్రైస్తవ లోకమా ఆలోచన చేయండి. అయ్యా భారతదేశం మీదకి శత్రు సైన్యం, వాళ్ళని చంపేవాళ్ళు మేము మనం ప్రార్థన చేయకూడదు. ప్రభువా వాళ్ళు మనసు మారాలి నాయనని ప్రార్థన చేయాలి. దేవా వాళ్ళు చేస్తున్నటువంటి ఎవరైతే దీని పన్నాగాలు తయారు చేస్తున్నారో వాళ్ళ లయలు మీరు మాట్లాడి ఇరు యొక్క అధికారులు ప్రభువా ఇరు దేశాల వారిని సమాధానపరచుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా మా దేశం మేము భారతదేశం ఉన్నాం కాబట్టి వాళ్ళు ఆడున్నారు కాబట్టి పాకిస్తాన్లో వాళ్ళు కూడా చెప్పి దాదాపు 200 దేశాలు 200 సంఘాలు పైబడి ఉన్నాయని పాకిస్తాన్ కూడా విన్నాం. క్రైస్తవులు అక్కడ కూడా ఉన్నారు. బూదిగంతములు చెదిరారండి క్రైస్తవులు. కాబట్టి ఏ ఊరికి పోయినా క్రైస్తవులు ఉంటారు. ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రపంచం ఉన్న మారుమూల పోయినా, అడవి ప్రాంతాలు కాదు, కోయ జాతి కాదు, అనేటువంటి పెద్ద పెద్ద దీవులు కావద్దు, ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవ లోకం ఉన్నది. కాబట్టి క్రైస్తవ లోకం ఏం చేయాలంటే ఒకటి చేయాలి, ప్రార్థన చేయాలి. ఏది మంచి కార్యం చెప్పాలి. ఇప్పుడు ఏది మంచి కార్యం అంటే ప్రార్థన చేయడం మంచి కార్యం. రోగంలో ఉన్నారా? ప్రార్థన చేద్దాం. సమస్యలు ఉన్నారా? ప్రార్థన చేద్దాం. లోకం ఎదుటి వానికి ఇవ్వగలిగింది అదేండి. నువ్వు ఇవ్వగలిగిన లోకానికి అంటే ఒక ప్రార్థన చేస్తావు. ప్రభువా ఆ బిడ్డ బాగులేడయ్యా, ఆ బిడ్డల పరీక్ష రాస్తున్నాయా, ఆ బిడ్డలు పడిపోయారయ్యా, ఇల్లు లేవయ్యా, వాకులేవయ్యా, రోగాలతో ఉన్నారు ప్రభు, జబ్బులతో ఉన్నారయ్యా, అప్పుల బాధలో ఉన్నారయ్యా, అయ్యా తండ్రి తీర్చునాయనా ప్రభువా. మనం చేయగలిగింది అది. కాబట్టి ఈ రాత్రి వేళ మనకు నేర్పించబడినటువంటి పాఠం ఏదంటే 10 మంది కొరకు ప్రార్థన చేయడం మంచిది. అది ఉత్తమమైన కార్యం. 10 మందితో రచ్చ వేసుకోవడం కాదు, 10 మందితో గలాటలు పెట్టుకోవడం కాదు.
10 మందిని సంపాదించడం చాలా కష్టం, పోగొట్టుకోవడం చాలా ఈజీ. నోటి మాటలతో పోగొట్టుకోవచ్చో, చేతలతో పోగొట్టుకోవచ్చో, ఇంకేదైనా చేయొచ్చు. కానీ ఒక వ్యక్తిని రాబట్టాలన్నా, ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే ఏమిటి? ఒక ఆత్మను సంపాదించడానికి యేసుప్రభు కొంత దూరం ప్రయాణం, సముద్ర తీరం చేశాడు, తెలుసు. పడవ ప్రయాణం చేశాడు ఆయన. దెయ్యం బట్టి దగ్గర, సేనా దెయ్యం బట్టి దగ్గర పడవ ప్రయాణం చేశాడు ఒక్కడి కొరకు. చాలామంది అంటారు, ఏం బ్రదర్ ఒక్కరి కొరకు వాక్యం చెప్పాలంటే, అవును, ఒక్కరి కొరకు వాక్యం చెప్పాల్సిందే. ఇద్దరైనా ముగ్గురైన వాక్యం. ఆ రోజు మరి మార్తా మరియు యేసేపు మరి లాజరు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళ ఇంటికే కదా చెప్పాడు వాక్యం. యేసు ప్రభువు సమూహంలో అయినా చెప్తాడు, జంటలో అయినా చెప్తాడు, ఒంటరికైనా చెప్తాడు. దైవ సేవకులుగా మేమైనా అంతే. మా దృష్టిలో 100 మంది ఉంటే ప్రసంగాలు కాదు, ఒక్కరున్న ప్రసంగం వచ్చేసే ఆ మనసు దేవుడు మాకు నేర్పించాడు. అన్న ఎవరు చూస్తారన్నా అని ఒకవేళ అడుగుతారా? ఒక ఆత్మ చూసిన చాలు. ఒక ఆత్మ ఈ వాక్యాన్ని వెలిగించబడి చాలు, ఒక ఆత్మ ఆదరించబడి చాలు. చాలా వరకు మేము వెళ్తున్న ప్రదేశాలు అన్యులు వింటున్నారండి, అన్యులు చెప్తున్నారు, మీ ప్రసంగం విన్నామండి, ఆ రోజు ఏదో బర్త్డే గురించి చెప్పారు, మీరు తల్లిదండ్రుల గురించి, మాతృ దినోత్సవం గురించి చెప్పారు, చాలా చక్కగా మాట్లాడారు. చాలు. ఎదుటివారు ప్రసంగాలు వింటూ ఉన్నారు, అది చాలు. వాళ్ళ హృదయాంతరంగాలు వారి కుటుంబాలకు వినిపిస్తున్నారు, అది చాలు. ఇంకేం కావాలి? ఒక్క అన్యులు విని మనకిచ్చిన స్టేట్మెంట్ అది. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? జనాలు ఉంటే ఒక ప్రసంగం, జనాలు లేకపోతే ఒక ప్రసంగం కాదు. దేవుని మాట అక్కడి నుంచి వచ్చింది, మన నోటార పలికించింది, ఒకే విధంగా మాట్లాడాలి. దేవుని కొరకై 10 మంది కొరకై ప్రార్థన చేయడం, అది గొప్ప మంచి కార్యం. అది దేవుని వాక్యం రాయబడిన మాట. ఇంకే మంచి కార్యం మనం చదువుతున్నామంటే, మంచిగా మనం బోధించడం నేర్చుకోవాలి. క్రైస్తవ లోకానికి మంచి బుద్ధితో క్రీస్తును ప్రకటించడమైనా, మంచిగా ప్రకటించడమైనా, అంత మాత్రమే కాదు, రాబోతున్న దినాల్లో మంచి వేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలా? చాలామంది కూర్చి ఇంటికి వెనక వేసుకుంటారంట. ఒరే మా బాగా సంపాదించాలి, రేపు నా కొడుకున్నాడు, కూతురున్నాడు, మిగల్చిన చూడు. ఇది భౌతికంగా వెనకేసుకునేది కాదు, రాబోతున్న తరానికి ఒక మంచి కార్యం వేసుకోవాలంట. బైబిల్లో తిమోతి పత్రికలో చూద్దారండి, 6వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. 1 తిమోతి 6:18. మనం చేయవలసిన మంచి కార్యం ఈ భూమి మీద క్రైస్తవులుగా ఏం చేయాలి? వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలములో మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను, ధనము గలవారును, ఔదార్యము గలవారును అని చూస్తూ ఉన్నాం. రాబోతున్న దినాలకి ఏం చేయాలంటే మనం ఏం చేసుకోవాలా? మంచి పునాది వేసుకోవాలి. ఏ పునాది కావాలి మనకు? ఇంటికి పునాది లేకపోతే బిల్డింగ్ పడిపోతుంది. క్రైస్తవుల పునాది మంచి కార్యాలు చేయాలి. ఈ పునాది పరలోకానికి నడిపిస్తుంది. ఈ పునాది పరలోకానికి మనకు ఆశీర్వాదం ఇస్తుంది. ఈ భూమి మీద దీవించబడమే కాదు, పరలోకములో కూడా దీవించబడతాం. నేస్తమా ఈ లోకంలో ధనమాన్ని సంపాదించి ఏమండి దేవునికి దూరం అయిపోతారు. ఏమో మా మందిరికి రాలంటే ఏడ బ్రదర్ పని అంతా అయిపోయింది, వాళ్ళు వెలిసిపోయింది బ్రదర్, రాలేకపోయినారు బ్రదర్, మీటింగ్ ఉండలేకపోయినారు బ్రదర్, సారీ బ్రదర్, మరొకసారి చూద్దాం బ్రదర్ అని తప్పించుకొని ఈ లోక ధనం కొరకు వెళ్ళి దేవునికి దూరమై నష్టపోతున్నారు చాలామంది. ఇక్కడ బైబిల్ గ్రంథం ఎవరబడి క్రైస్తవం ఆలోచించాలి. 10 మంది కొరకు ప్రార్థన చేయడం ఒక వంతు అయితే, నీకు నీవే పునాది వేసుకునే స్థితిలో ఉండాలి. ఈరోజు ఈ పునాదులు పడిపోతున్నాయి. బైబిల్ అంటే పునాదులు పడిపోతే నీతిమంతులు ఏం చేయగలరు? కీర్తన గ్రంథంలో రాయబడే మాట. పునాదులు పడిపోతున్నాయి, మేము సీనియర్ మోస్ట్ అయిపోయినాం, మాకు తెలుసులే కానీ బైబిల్ మాకు తెలుసులే ప్రార్థన, మేము అప్పుడు పోయేది కదా, రోజు పోవాలి. చాలామంది తప్పించుకొని తిరుగుతున్నారు. మేము ఒకప్పుడు ఎక్కడ తిరిగినాము, ఇప్పుడేం తిరుగుతున్నావు? ఒకప్పుడు కాదు, ఇప్పుడు జరుగుతున్న సంభవం. జరిగిపోయింది, గతం అంటారు కదా. ప్రస్తుతంలో నువ్వేం చేస్తున్నావు? పరలోకం కొరకైన పునాది వేయబడుతుందా నీ కుటుంబం? నీ బిడ్డలు పునాది వేసుకుంటున్నారా? నీవు పునాది వేసుకుంటున్నావా? నీ కుటుంబమే పరలోకముల వైపు నడిపించబడ్డానికి కొరకు పునాదులు సిద్ధమవుతున్నాయా? పరలోకలు ఇల్లు ఉందో నమ్మకం ఉందండి. పోనీ గేట్ అని వాచ్యం తాగుతాం, ఎంట్రన్స్ గేట్ కన్నా పోగలమా? తర్వాత గేట్ లోపలికైనా దాటగలమా? కిరుబులు దాటగలమా? శరాపులు దాటగలమా? 24 పెద్దలు దాటగలమా? స్ఫటిక సముద్రం దాటగలమా? సింహాసనేశ్వరి దగ్గరికి వెళ్ళగలమా? ఎన్ని దాటాలి? అసలు వాయుమండలం దాటగలమని, వాయుమండలం అంటే సైతాన్ ఉంటాడా, వాడిని దాటి, కిరుబులు దాటి, స్ఫటిక సముద్రం దాటి, 24 పెద్దలు దాటి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మనం ఎంత ఉందనుకుంటాం? మన భక్తి ఎంత ఉందడా? ఇసుకురేణువులో ఒకరి ఇసుకురేణువు మంది మన జీవిత భక్తి.
ఇంకా ఎంత ఉండదో ఓ పిల్లోడు ఒక చిన్న గ్లాసులు ఎత్తి నీళ్ళు ఎత్తి పోస్తున్నట్ట. వాకింగ్ పోతా ఒక పెద్ద అయినాడంటే, ఏమిరా ఈ గ్లాస్ ఎత్తట పోస్తున్న నీళ్ళు అంటే, సముద్రాన్ని నేను ఖాళీ చేస్తున్నానంట. వాడు సముద్రం కాదు, వాడు జీవితకాలం కదా, యుగాలు ఇచ్చినా ఆ నీళ్ళు ఆడే ఉంటుంది. ఆలోచన చేయండి, ఏం వేస్తున్నాం పునాది మన జీవితం, మన కుటుంబానికి మనం ఏం పునాది వేసుకున్నాం? ప్రార్థన పునాదులు లేవు, సహవాస పునాదులు లేవు, జరుగుతున్న పరీక్షలు ఆగిపోయాయి, దేవుని పరీక్షల్లో మనం నిలబడలేకపోతున్నాం, సరైన పునాది లేకుండా పడిపోతున్నాం. మనం ఆత్మ సరిగ్గా లేకపోతే ఆత్మదీపం ఆరిపోతుంది. జాగ్రత్త. దేవుని వాక్యానికి లోబడి దేవుని మాటలు విని మన భక్తిని మనం కాపాడుకోవాలి. అందుకే దేవుని మంచి నమ్మకమైన సాక్షి మనకు అవసరం. ఇక్కడ తీతు పత్రికలో ఒక మాట చదివి ముగిద్దానండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 2:5. మిగుల మద్యపానాసక్తులు ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవరండును, దేవుని వాక్యం దూషింపడుకున్నట్లు యవనస్తులు తమకు రాయబడిన మాట అదే కదండి, తమకు లోబడినట్లు తన భర్తలకును ప్రేమించు వారిని, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట నుండి పని చేసుకుని వారును మంచివారే ఉండాలని బుద్ధి చెప్పుచ్చు, మంచి ఉపదేశించు వారే ఉండవాలని బోధించుము. ఏం చేయాలంట? మంచిగా ఉండాలి. భార్యాభర్తలు ఎట్టుండాలి, కుటుంబం ఎట్టుండాలి, సంసారం ఎట్టుండాలి, సంఘం ఎట్టుండాలి, ఇది బోధిస్తే సంఘాలకు నచ్చడం లేదు. ఏందే ఉన్నది ఉన్నట్టుగా మాట సంఘాలకి నచ్చడంలా. ఈరోజు ప్రజలకు ఏమైపోయిందంటే, కంట్లో కారం పెట్టు కోమంటే రా ఏం చేస్తారు, ఇంట్లో పిలిచి కంట్లో కారం వేస్తానంటే అంటారు, మిరకాయలు పొగేస్తే తెలుస్తుంది నీకు అంటారు. ఈరోజు సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉంటే ఆ సేవకుడికి విలువ లేకుండా తీయేస్తున్నారు. ఆయన ఏందో బట్ట మాట్లాడతాడా, ఇంకెట్ట మాట్లాడాలి? బైబిల్ ఏముంది? అందరిని సరిచేసే బోధ తీతు పౌరు రాస్తాడు. ఏమని రాస్తాడు? తీతుకి రాస్తాడనమాట ఈ పత్రికలో. అందరికీ వాళ్ళు మంచిగా ఉండాలని బోధించు, నువ్వు మంచి క్రమశిక్షణలో బోధించు. కానీ ఈరోజు క్రమం చెప్తే వాళ్ళు క్రమం వాళ్ళకి సక్రంగా ఉండాలా, వాళ్ళు సక్రంగా ఉండాలా, వాళ్ళ కుటుంబం సక్రంగా ఉందా, వీళ్ళు సక్రంగా ఉందా, ఎదుటి వారు విమర్శించవలసిన అవసరం నీకు లేదండి. ఒకరికి తీర్పు తీర్చడానికి నువ్వు ఏ పార్టీ వాడి, నీకు వచ్చిన వాక్యం నా మేలు కొరకని గ్రహించి వదులుకొని పో, అంతే. ఈరోజు గొడుగు వర్షం పడితే గొడుగులాగా ఉన్నారు క్రైస్తవ జీవితాలు. నాకు గాదులే వాళ్ళకి, నాకు గాదులే వీళ్ళకి గాదంటావు. మరి నీ సంగతి ఏంటి? రాబోతున్న జీవాన్ని వేసుకోగలుగుతున్నావా? ఈ లోకం మీద ఆశపడి ఆ జీవమును పోగొట్టుకుంటున్నావా? మంచి పునాదికి పోగొట్టుకుంటే మరలా రాదు. బుద్ధి లేని కన్యకలు దివిటిలు ఆరిపోతే పరలోక రాజ్యంలోకి ఎత్తబడలేకపోయినారు వాళ్ళు. ఈ రాత్రి ప్రసంగాలు ఎవరి కోసం అనుకుంటున్నావు? ఇంత ప్రయాస ఎవరి కోసం అనుకుంటున్నావు? మంచి పునాది వేసుకోమని నీ కొరకే కదా బోధ, నీ కొరకు కదా ప్రయాస. సంగమా, నీ కోసమే ఈ ప్రసంగాలు. నీ కొరకు నా కొరకు దేవుడు రాయించాడు. చెప్పేవాడు నేనైనా వినేవాడు మీనైనా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎలా బ్రతుకుతుంది మన జీవిత యాత్ర? మంచి ఉపదేశించే వారిగా మనం ఉండాలని. సంఘాలకు ఉపదేశించేవారు, ఖండించేవారు, బుద్ధి చెప్పేవారు అంటే నచ్చడం లేదు. సంఘాలు ఆగేస్తున్నారు, సంఘానికి రావద్దంటున్నారు, సంఘుని చెలిపోమంటున్నారు. సరైన ప్రసంగాలు కాకుండా దేవుని వాక్యంలో రాయబడిన మాట, మంచి ఉపదేశాన్ని మనం లోబడితే అది మన గొప్ప ఆశీర్వాదం. మంచి నమ్మకస్తులుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో కూడా రాయబడుతుంది. 7:10 చూద్దారంటే తీతు పత్రికలోనే. తీతుకి పౌలు గారు రాస్తాడు, సంఘం ఎలాగ ఉండాలో మనం రాయబడిన మాట మనం రాస్తున్నట్టు విధానం చూస్తున్నాం. అలంకరించినట్లు యజమాని మాట ఎదురాడు మాట చెప్పక, ఏమో అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు అది హెచ్చరించాలన్నాడు. కాబట్టి మంచి నమ్మకమును కనపరచుచు ఉండాలి. సంఘానికి, సమాజానికి మనం ఎలా ఉండాలి? మంచివారుగా, మంచి నమ్మకమైన వారు కనిపించాలి. మంచి నమ్మకమును కనపరచాలి. అపనమ్మకం కాదు, నీ అవిశ్వాసం కాదు, ఏం పోయినాలో ప్రార్థన కానీ, ఏం భలే భక్తి కానీ ఇట్లా చేయకూడదు. విశ్వాసులు నువ్వు మీరే పెద్ద, వాళ్ళే పెద్ద భలే భక్తులు బా, ఓ ఎబ్బో సీనియర్ భక్తులు బా, ఇట్లా గేలి చేసే వాళ్ళు తయారవుతున్నారు ఎడుతున్నారు సంఘాల్లో. భలే ప్రసంగాలు వాళ్ళు భలే పాడుతున్నారు కానీ భలే చేస్తారు సేవని విశ్వాసుల్ని కించపరిచి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒక నాయకులు పెత్తానంతో నువ్వు మాట్లాడడం అనేది, ఒక విశ్వాస పెత్తానంతో నువ్వు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? దేవుని పిల్లలు గౌరవించాలి, ప్రోత్సహించాలి,
ఆత్మ పరలోకం చేర్చాలి. నమ్మిన వారికి రక్షణ భాగ్యం కలుగుతుంది. నమ్మక